ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మై నేమ్ ఇస్ బాలకృష్ణ, బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్. My presentation is ఏంటి ఏదో చేస్తానని చెప్పి చివరికి మీ అన్నయ్యతో ప్రెజెంటేషన్ ఇప్పిస్తున్నావు. ఇప్పుడేం చేస్తావు? కంగారు పడకు. సార్ ఇదిగోండి సార్, తెచ్చావా? తీసుకోండి. ఇకెళ్ళు. ఏంటి బాక్స్? వాడి చిరకాల శత్రువు శత్రువా అంటే? బటర్ఫ్లైస్. వీటిని చూస్తే వాడి నోటి నుంచి మాట రాదు, గుండెలో ధైర్యం ఉండదు. మనిషి మనిషిలానే ఉండడు. వాడిలో పట్టలేని కోపం, ఉక్రోషం, ఆవేశం బయటకొచ్చి ఈ ప్రజెంటేషన్ అంతా అల్లకల్లోలం చేసి గవర్నమెంట్ ఆఫీసర్స్కి, అలాగే చుట్టూ చూస్తున్న వాళ్ళకి వాడో పిచ్చివాళ్లాగా వాడికి వాడే చూపించుకునే ఒక దివ్య అస్త్రం. దీంతో ప్రజెంటేషన్ ఆగిపోద్ది, కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవుతుంది. ఈ ఆలస్యం చేయకూడదు, పద. ఈ గవర్నమెంట్ ప్రాజెక్ట్లో మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి నేను చేయబోయే కన్స్ట్రక్షన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా ప్రాజెక్ట్ పేరు బీకే ప్రాజెక్ట్స్, బాలకృష్ణ ప్రాజెక్ట్స్. ఇందులో ముందుగా గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్, అలాగే మా ఓన్ ల్యాండ్స్ అన్నీ మేము కోట్ చేసిన అమౌంట్ ప్రకారం, గవర్నమెంట్ ప్రైస్ ప్రకారమే ఆ ల్యాండ్స్ని వాళ్ళ దగ్గర నుంచి సేకరిస్తాం. అలాగే ఒక్కొక్క దాంట్లో ABC 3 బ్లాక్స్ చొప్పున ఒక్కో బ్లాక్ అపార్ట్మెంట్ స్ట్రక్చర్ డిజైన్ చేస్తాం. సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్, ఇలా ఫ్లోర్కి 2 త్రిబుల్ బెడ్రూమ్స్, 2 డబుల్ బెడ్రూమ్స్, 3 సింగిల్ బెడ్రూమ్స్, అలా వచ్చేలా డిజైన్స్ అన్నీ చేసి ఈ 7 అంతస్తుల్లో అపార్ట్మెంట్ని నిర్మిస్తాం. ఇలా ABC బ్లాకుల్లో అపార్ట్మెంట్కి మినిమం 100 to 120 ఫ్యామిలీస్ ఉండేలాగా మేము ప్రాజెక్ట్ చేయబోతున్నాం. అలాగే పార్కు, ప్లే గ్రౌండ్, పిల్లలకి స్విమ్మింగ్ పూలు, ఇలా ఇలా అన్ని ఏర్పాట్లు చేయబోతున్నాం. ఒక్కో బ్లాక్కి ఎంత కాస్ట్ అవుతుందంటే
అయ్యో ఇప్పుడు ప్రజెంటేషన్ ఆగిపోతుంది. బాలాగారికి ఉన్న శత్రువుల ప్రకారం బాలాగారి ప్లస్లేంటో మైనస్లేంటో వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి బాలాగారిని ఎన్నో రకాలుగా అడ్డుకుంటున్నారు. బటర్ఫ్లై విషయం కూడా వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. అనంత్ గారు, మీరేం చేయాలంటే దిస్ ఈజ్ మై ప్రజెంటేషన్. ఓకే, ఓకే నాన్న, అందరికీ వినపడేలా మైక్ దగ్గరికి వెళ్ళి చెప్పు. ఇలా ప్రతి బ్లాక్కి 100 to 120 ఫ్యామిలీస్ చొప్పున మేము 15 బ్లాక్స్ నిర్మిస్తున్నాం. కొన్ని వందల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మేము అన్ని సదుపాయాలతో ఫ్లాట్స్ నిర్మించి ఇస్తున్నాం. నీ అడ్డంకులన్నీ దాటుకుంటూ వచ్చాను నీలవేణి గారు. నువ్వు అడుగడుగున వేసిన ముళ్ళన్నిటినీ పువ్వులుగా చేసుకుని ఒక్కో అడుగు వేసుకుంటూ ఈరోజు ఈ టెండర్ని దక్కించుకున్నాను. ఇదెలా ఉంది? అప్పుడే నువ్వు గెలిచావనుకోద్దు త్రిపుర. ల్యాండ్లో శంకుస్థాపన జరిపించాలి. టెండర్లో కోట్ చేసినట్టు పక్కాగా ఇల్లు నిర్మించి అందరికీ ఇవ్వాలి. అవన్నీ జరిగినప్పుడు చూద్దాం. మీ కళ్ళతో మీరే చూస్తారుగా. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా మేం కడతాం. చూస్తాను, అది కూడా చూస్తాను. హ్మ్. ఆ